చల్లటి చలిలా ఎగిలివారంగానే లేచి సన్నీళ్ళ తానాలు నల్ల బట్టలు దొడుక్కుంటారు, కాళ్లకు చెప్పులేసుకోరు. అందరినీ సామి అయ్యప్ప అని పలకరిస్తారు. పొద్దు మాపు పూజలు భజనలు, రోజుకొక్క పూటనే భోజనం చేస్తారు. 41 రోజులు దీక్ష పడతారు. గింత నిష్టతోని స్వామిని గొలుసుకొని ఆఖర్లా అయ్యప్ప దర్శనం చేసుకుందామని శబరికి బయలుదేరితే ఆడ గిట్లున్నది పరిస్థితి. కాలు పెట్ట సందు లేదు, ఉష్కె వస్తే రాలేటట్టు లేదు. శబరిమల కొండ అయ్యప్పలతోని నిండిపోయింది. పంపా నది కాంచెలి కొండ మీద దాకా ఎటు చూడు సాములే. ఇరుముళ్ళు కట్టుకొని చల్లటి చలికి వణుక్కుంటా లైన్లు కట్టిండ్రు. రోజుకు 1,00,000 మీద వస్తే దర్శనానికి 20 గంటలకు మీదనే పడుతుందంటే చూడుర్రి. నిలబడలేక యాస్టకొచ్చి నూకేసుకుంటే కింద పడి కొందరికి దెబ్బలు దాకినాయి. సర్కారోళ్ళు చక్కగా సవలతులు చేస్తలేరని కేరళ గవర్నమెంట్ మీద గరమైతున్నారు అయ్యప్పలు. పరిస్థితి గిట్లుండే వరకు పందలం గుడి కాన్నే ఇరుముళ్ళు సమర్పించి అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెనకకు మర్రొస్తున్నారు చాలా మంది. ఇక కొండ మీద అయితే అడుగు తీసి అడుగు పెడతట్టు లేదు. 41 రోజులు దీక్ష పట్టి తుర్తిగా దేవుని దర్శనం చేసుకొని ఇరుముళ్ళు సమర్పిద్దామంటే గింత తిప్పలైతుంది. ఇప్పుడే గిట్లున్నదంటే ఇక మకర జ్యోతి దర్శనానికి ఇంకెట్లుంటదో.